నేను మీ శ్రావణి. హైదరాబాద్ వాసులకి ఒక పెద్ద సమస్య ట్రాఫిక్ సమస్య. ఒక 5 కిలోమీటర్ నుండి 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించినా కూడా వాళ్ళకి అరగంట నుండి గంటన్నర పైనే పడుతుంటుంది. ఎప్పుడు చూసినా ట్రాఫిక్ ట్రాఫిక్ ట్రాఫిక్. ఇంకా ఫెస్టివల్స్ వస్తే మాత్రం ఇంకా విపరీతంగా ట్రాఫిక్ ఉంటుంది. ఫ్రైడే సాటర్డే నైట్స్ కాలేజ్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి ఇది ఒక పెద్ద సమస్య. దానికి సొల్యూషన్ ఎవరికి దొరకట్లేదు. ఎన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ని మనం క్రాస్ చేసి వెళ్ళినా కూడా ఎక్కడికక్కడికి మనకి జామ్స్ పడుతూనే ఉంటాయి, మనకు వెయిట్ చేస్తూనే ఉంటాం, హార్స్ పెరుగుతూనే ఉంటుంది. సో అలాంటి అన్నిటికీ ఒక చెక్ పాయింట్, ఒక సొల్యూషన్ అయితే నాంపల్లిలో ఒక ఆటోమేటెడ్ మిషన్స్ జర్మనీ నుండి తీసుకొచ్చారు. ఇది మొత్తం పార్కింగ్ని ఒక కాంప్లెక్స్, అంటే ఒక లేయర్ పార్కింగ్, లెవెల్ పార్కింగ్ ఉంటుంది, కానీ ఈ పార్కింగ్ మాత్రం కాంప్లెక్స్ పార్కింగ్. ఇందులో ఏమేమి ఉంటాయి, ఇది ఎలా ఆపరేట్ చేస్తారు, ఎన్ని కార్స్ ఆటోమేటెడ్గా వెళుతుంది, దాని ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. పదండి. దీని ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, ఈ కాంప్లెక్స్ మొత్తం మనకి పార్కింగ్ కోసం మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని పేరు పార్కింగ్ కాంప్లెక్స్. ఇందులో ఇక్కడ నుండి మనకి వెహికల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో వెహికల్ రాగానే అక్కడ సిగ్నల్ కనిపిస్తుంది కదా, ఆ సిగ్నల్ దగ్గర సెక్యూరిటీ పర్సన్స్ ఉంటారు. ఆ సిగ్నల్కి కార్ వచ్చిన వెంటనే అక్కడ అది కార్ అనేది బార్గేట్స్ ఓపెన్ అయిపోతాయి. ఈ పార్కింగ్ కాంప్లెక్స్లో ఒక 5 స్టెప్స్ని మనం డివైడ్ చేస్తే, ఫస్ట్ స్టెప్ రాగానే మనకి ఇక్కడ స్కాన్ ఉంటుంది అండ్ సెక్యూరిటీ మనకి అవైలబుల్గా ఉంది, సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. దీంతో పాటు మనకి బార్గేట్స్ ఇవ్వగానే కార్ అనేది ఫస్ట్ ఇందులోకి ఎంటర్ అవుతుంది, కాంప్లెక్స్ లోపలికి ఎంటర్ అవుతుంది. సో -1లో ఆపరేషన్స్ అనేది జరుగుతూ ఉంటాయి. టోటల్గా 11 ఫ్లోర్స్ ఈ బిల్డింగ్. కార్ అనేది ఫస్ట్ గేట్ లోపలికి అయితే వెళ్ళిపోయింది. సో చూస్తున్నట్లుగానే ఎల్లో లైన్ ఏదైతే ఉందో ఆ ఎల్లో లైన్కి లోపట్లోనే మనకి కార్ అనేది పార్క్ అయిపోతుంది. సో ఆపరేషన్స్ అనేది మనం ఇక్కడ సిస్టంలో చూడొచ్చు. సో యాక్టివ్ పార్కింగ్ బ్రేక్, సో సైడ్ మిర్రర్స్ లాక్, టర్న్ ఆఫ్ ఇంజిన్, తర్వాత యాక్టివేట్ పార్కింగ్ బ్రేక్, దాని తర్వాత సైడ్ మిర్రర్స్ అన్నీ ఓకే అయిపోయినాయి. ఇంజిన్ ఆఫ్ అయిపోయిందా, ఓకే. టేక్ బ్యాగేజెస్ అని చెప్పింది. సో క్లోజ్ కార్ డోర్స్. సో ఇప్పుడు టేక్ బ్యాగేజ్ అంటే మనకి లోపల ఏమేమి సామాన్లు ఉన్నాయో అవన్నీ తీసుకోవాలి. అండ్ ఇందులో స్పెషల్ క్వాలిటీ ఏంటంటే, ఒకవేళ పెట్స్ కానీ పిల్లలు కానీ పార్కింగే కదా, 1 హారే కదా, 2 హార్సే కదా అని చెప్పేసి ఉంటుంది కాబట్టి వాటి కోసం మీ హార్న్స్ అండ్ సిగ్నల్స్ కూడా ఇస్తుంది. అండ్ ఇక్కడ మొత్తం యాక్టివేట్ అయిపోయింది కదా, సో స్టాప్ యాక్టివేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ ఫ్రంట్ లేన్ అనేది మొత్తం యాక్టివేట్ అయిపోయింది కాబట్టి బటన్ని ప్రెస్ చేయాలి. సో ఈ బటన్ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా డోర్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో ప్రెస్ చేశాను, గేట్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఇన్ గేట్ క్లోజ్ అయిపోతుంది, అంటే మనకి ఏదైతే కనిపిస్తుందో ఫ్రంట్ గేట్ అది క్లోజ్ అయిపోతుంది. అక్కడ వెనక ఏదైతే షెల్టర్ లాగా గేట్ 2 కనిపించిందో, అంటే ఈ లోపల ఇన్ అండ్ అవుట్ లాగా చూసుకుంటే ఆ కార్ అనేది అక్కడ సెకండ్ కనిపిస్తుంది. అండ్ ఈ కార్ని మనం ఎలా అయితే ఇలా పెట్టామో, రాగానే ఇట్లా తీసుకున్నామో, రివర్స్ గేర్ వేయకుండా వెళ్ళడానికి వీళ్ళు కొత్తగా మూమెంట్ని తీసుకొచ్చారు. ఆ మూమెంట్ అనేది ఆపరేషన్ సెక్టర్ రూమ్లోకి వెళ్ళి పూర్తిగా ఎలా చేస్తుంది, ఎలా వర్క్ చేస్తుందో కనుక్కుందాం. ప్రజెంట్ ఈ రూమ్లో మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇన్స్ట్రక్టర్ అయితే ఉన్నారు. సో ఇందులో ఏమేమి జరుగుతుందనేది డీటెయిల్గా వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. మీరు చెప్పండి, ఎలా మూమెంట్ జరుగుతుంది, సెన్సర్స్ అని ఒక రోబోటిక్ మూవీ చూసిన ఫీలింగ్ అలా కనిపిస్తుంది, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే యాక్చువల్లీ రొటేట్ చేసేటప్పుడు లెంత్ తీసుకుంటుంది, క్యాల్కులేట్ చేసుకుంటుంది. అండ్ యాక్చువల్లీ గేట్ ఓపెన్ అయ్యి ఇప్పుడు పొజిషన్ సెలెక్ట్ చేసుకుంటుందండి. లెంత్ వైజ్ అంటే ఎస్యూఆ లేకుంటే నార్మల్ సైడ్ అయినా దాన్ని బట్టి తీసుకొని సెలెక్ట్ చేసుకుంటుంది. -2కి స్మాల్ కార్ తీసుకుంటుంది, ఎస్యూవికి అయితే 8th 9th 10th అలా. సో దాదాపుగా మొత్తం మూమెంట్స్ అన్నీ సెన్సర్తోనే ఆటోమేటిక్గానే జరుగుతూ ఉంటుంది. టోటల్ సెన్సర్స్ మొత్తం మాన్యువల్ ఏముండదు. ఓకే, కానీ ఇక్కడ మీరు ఇన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారా బయట వాళ్ళందరినీ? ఇన్స్ట్రక్షన్ కానీ మామూలుగా ఎర్రర్స్ వస్తే చూసుకుంటూ ఉండాలి, అంటే అబ్జర్వేషన్లో ఉండాలి సిస్టమ్.
సో ఈ సిస్టమ్ని టోటల్గా ఉన్న ఈ యూనిట్ ఏదైతే కనిపిస్తుందో జర్మన్ నుండి తీసుకొచ్చారు. అండ్ వీళ్ళ ఎండి ఎవరైతే ఉన్నారో హరికిషన్ రెడ్డి గారు పూర్తిగా దీని ఫారెన్ టెక్నాలజీస్లో ఇండియాలో ఫర్ ది ఫస్ట్ టైం మన హైదరాబాద్ నాంపల్లిలో తీసుకొని రావటం అనేది చాలా గొప్పగా ఇన్నోవేటివ్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పార్కింగ్ ఛార్జెస్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగా పెట్టారు. అండ్ 1 hour 2 hours సినిమా కాంప్లెక్స్కి వచ్చే వాళ్ళు, ప్రజెంట్ పక్కనే నుమాయిష్ కూడా జరుగుతుంది. నుమాయిష్కి వచ్చే ప్రతి పబ్లిక్ ఇది వీళ్ళకి చాలా యూటిలైజ్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఆటోమేటెడ్ మిషన్స్ అనేది జరుగుతుంది. అండ్ మనం ఇక్కడ మిర్రర్లో మీకు కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ ఇక్కడ మనకు పై నుండి వరకు అంతా మిషన్ ప్రాసెసింగే ఉంటుంది. సో లేయరింగ్ లాగా ఏ ఫ్లోర్ ఖాళీగా ఉంది ఏంటి అనేది పూర్తిగా కూడా సెన్సర్కి సంబంధించిందే. ఇంకా మనకి ఎందులో స్టోర్ అవుతుంది ఏంటి అనేది మళ్ళీ కార్ పార్కింగ్ స్లిప్ ఏదైతే ఉంటుందో ఇక్కడ చూస్తున్నారా బ్యాక్ సైడ్ కార్ అనేది ఇప్పుడు రొటేట్ అయ్యింది, కనిపిస్తుంది కదా. నేను ఇందాక ఫస్ట్ స్టెప్ చెప్పినప్పుడు కార్ మనము ఇలా పెట్టిన కారు ఇప్పుడు రివర్స్లో అయిపోయింది. సో నెక్స్ట్ మూమెంట్ అనేది జరుగుతూ ఉంటుంది, ఆర్మ్స్ వచ్చి వీల్స్ తీసుకొని వెళ్తుంటుంది. సో ఇందులో ఆ షటిల్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది బాడీని. సో ఇప్పుడు గ్రాబ్ చేసుకొని ఆ వీల్స్ని అనేది టైట్ చేసుకొని మనం సిస్టంలో కూడా చూడొచ్చు. అండ్ అక్కడ ఇన్ అండ్ అవుట్ కోసం అక్కడ సిస్టమ్స్ కూడా చేంజ్ అవుతున్నాయి. అక్కడ వైట్ కార్ ఒకటి, మెరూన్ కార్ ఒకటి, 2 కార్స్ ఉన్నాయి. సో ఒకటి అలా పెట్టిన కార్ ఇలా రివర్స్లో మనకి కనిపిస్తుంది. సో ఇలాగే తీసుకొని వెళ్ళిపోతుంది. సో వితిన్ 3 minutesలో యాక్చువల్లీ 1.90 minutesలో అయిపోవాలనేది వీళ్ళ అంబిషన్ గోల్. ప్రజెంట్ అయితే 3 minutesలో ప్రోగ్రామింగ్ అయితే రన్ అవుతుంది. ఈ ప్రోగ్రామింగ్ అంతా కూడా కంట్రోల్డ్ అంతా మనకి ఫారిన్ కంట్రీస్ టెక్నాలజీస్ నుండి తీసుకొచ్చిన అడాప్ట్ చేసిన టెక్నాలజీస్ మాత్రమే. సో మనం సిస్టంలో చూసుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే అక్కడ థర్డ్ స్క్రీన్ అంటే సెకండ్ రోలో ఫస్ట్ స్క్రీన్లో మనకి కార్ కనిపిస్తుంది. తర్వాత ఎక్కడెక్కడ వెళ్తుంది ప్రతి ఒక్క మూమెంట్ని 360 degrees క్యాప్చర్ చేస్తుంది. సో టోటల్గా మన కార్ అండ్ సేఫ్ సెక్యూర్. మనం కార్ రొటేట్ అవుతుందని చెప్పాను కదా, సో అక్కడ కార్ అనేది రొటేట్ అవుతుంది. సో ఎక్కడ అంటే మనకి నచ్చిన ప్లేస్లో కాకుండా దానికి నచ్చిన ప్లేస్లో మొత్తం సిస్టమ్ ఆటోమేటెడ్గా ఉండడం వల్ల హైట్ని బట్టి దాని బేస్ని బట్టి ఏ ఫ్లోర్లో ఎంటీ స్పేస్ ఉంది అని చెప్పేసి ఆ స్పేస్లో అది ఫిల్అప్ చేస్తుంది. పూర్తిగా ఇది సెన్సర్తో నడవటం అండ్ ఇది ఫారెన్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంది. సో మనకి థర్డ్ రోలో సెకండ్ రో నుండి ఇప్పుడు థర్డ్ రోకి వచ్చింది. సో థర్డ్ రోలో ఇప్పుడు అక్కడ ఆల్మోస్ట్ అన్ని కార్స్ మనకు కనిపిస్తున్నాయి కదా, అవన్నీ ఫిల్అప్ అయిపోయాయి. ఇది తీసుకెళ్ళి ఎక్కడ పెడుతుందనే చూడాలి. ఈ మూమెంట్ అయ్యేదాన్ని ఏమంటారండి? షటిల్స్ అంటారు, ట్రాన్స్పోర్టర్ షటిల్స్ అంటారు. అక్కడ ఎంటీ స్పేస్ ఉంది, మేబీ అక్కడ పెడుతుండొచ్చు, లేదంటే ఇటు సైడ్ కూడా పెట్టచ్చు. ఇటు ఒక ఎంటీ స్పేస్ ఉంది, ఐ గెస్ ఇదే. యా, ఇది ట్రాన్సిస్టర్ మనకి కనిపిస్తుంది. ఇవి ఆర్మ్స్, ఆ మూమెంట్ ఇచ్చేది. సో వీల్స్ని గట్టిగా పట్టుకొని దాన్ని సెక్యూర్డ్ ప్లేస్లో పెట్టి మళ్ళీ ఇప్పుడు అది వెనక్కి వెళ్ళిపోతుంది. దాని వర్క్ అయిపోయింది కాబట్టి అది బ్యాక్ వచ్చేస్తుంది. టిల్ మళ్ళీ నెక్స్ట్ ఇన్స్ట్రక్ట్ వచ్చేంత వరకు అది అక్కడే ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈ ఇన్నోవేటివ్ ఐడియా ఫారిన్ కంట్రీస్లో చూస్తూ ఉంటాము, కానీ ఇండియాలో ఫర్ ది ఫస్ట్ టైం కిషన్ గారు ఇక్కడికి తీసుకురావడం, ఈ ఎండి మొత్తం టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని ఈ సివిలియన్స్కి కూడా, హైదరాబాద్ నివసిస్తున్న ప్రతి ఒక్క సివిలియన్స్కి కూడా ఇది అడాప్ట్ చేయాలనే కొత్త టెక్నాలజీతో ముందుకు రావడం అనేది చాలా గొప్పగా కనిపిస్తుంది. సో చూసారు కదా, ప్రాసెస్ అనేది ఈ విధంగా జరుగుతుంది. అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ గేట్లో మనకి అవుట్ వస్తుంది, అంటే కార్డ్స్ అనేది 1, 2 ఇన్ అయిపోయాయి కాబట్టి థర్డ్ అండ్ ఫోర్త్లో అవుట్. సో ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఇది ఫోర్త్. సో థర్డ్ది అక్కడ ఉంది,
సో అది కూడా మనకి ఎగ్జిట్ అవ్వడానికి. సో ఎగ్జిట్ అయ్యే విధానం కూడా ఇక్కడ నుండి మనకి ఎగ్జిట్ చూస్తాం. సో చూస్తున్నారు కదా వెనుక మనకి పార్కింగ్ కాంప్లెక్స్ అయితే కనిపిస్తుంది. 11 అంతస్తుల కాంప్లెక్స్ ఇది. సో దాదాపుగా 200 నుండి 250 వరకు మన వెహికల్స్ని అనేది అట్ ఏ టైం పార్క్ చేసుకోవచ్చు. ఇన్ అండ్ అవుట్కి టైమింగ్స్ ఉంటాయి. సో పార్కింగ్ విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. అండ్ సేఫ్టీ సెక్యూరిటీ ఎక్కువగా ఆలోచిస్తుంటారు పార్కింగ్ వాళ్ళు. వాళ్ళకు కూడా 360 degrees మనకి సీసీ కెమెరాతో పాటు అండ్ ఆ వెహికల్కి ఎటువంటి స్క్రాచ్ పడనీయకుండా మొత్తం కూడా ఆటోమేటెడ్ మిషన్స్తో మనకి పార్కింగ్ అనేది చాలా ఈజీగా జరుగుతుంది. అండ్ విత్ ఇన్ 3 minutesలో మనకి పార్కింగ్ ఇన్ అండ్ అవుట్ అనేది జరుగుతుంది. సో చూసారు కదా ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి. సైనింగ్ ఆఫ్.